జనాలకి ప్రాబ్లం అనేది ఆ విఎఫ్ఎక్స్ మీద లేకుంటే గ్రాఫిక్స్ మీద యాక్టర్స్ మీద డైరెక్టర్ మీద కాదు. అసలు యాక్చువల్ గా ప్రాబ్లం అనేది ఆ మూవీ మీద, ఆ కాన్సెప్ట్ మీద. ఏదైతే రామాయణము ఈ ఆది పురుషులో మన రాముడు గురించి కథ చెప్పాలనుకుంటున్నామో ఆ కథ మీద మనుషులకి ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిన కథ అది. రామాయణం అనేది ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన వాళ్ళమే. ఆ కథని ఏ హీరో మూవీ తీస్తారన్నా కూడా ఇలానే ట్రోల్ చేసుకుంటూ అయితే వస్తారు, ఎంత బాగున్నప్పటికి కూడా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసారు రామాయణంలో. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ టీజర్ లో కూడా విఎఫ్ఎక్స్ వరస్ట్ గా ఉన్నాయి, 4,000 కోట్లు పెట్టి ఇదా మీరు తీసేది అని చెప్పి అంటున్నారు. ఏతో షార్ట్లు ఉన్నాయి అని చెప్పి ఇంకొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు. కొంచెమైనా దిమాగ్ పెట్టి ఆలోచించండి. ఇదంతా ఒక గేమ్ ఆడుతున్నారు, మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటున్నా అంటే ఆది పురుషు రిలీజ్ అయినప్పుడు అది మోషన్ క్యాప్చర్ మూవీ అని తెలిసినా కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు హిందీ యాక్టర్ అయినప్పటికీ, హిందీ మూవీ అయినప్పటికీ ఆ హిందీ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇటు మన తెలుగు ఆడియన్స్ అయితే దానికి మించిపోయి అయితే ఉన్నారు. దానికి సంబంధించిన వీడియో ఇంకోటి అయితే చెప్తాను, ఎందుకు మన తెలుగు ఆడియన్స్ ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు కూడా నాకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అసలు ఏం బాలేదు చెప్పండి, రామాయణ టీజర్ లా అంత విజువల్స్ అంత మంచిగా ఉంటే మనకి. మీరు చూసారా కొన్ని షాట్లు ఏలాగైతే అనిపించాయి. ఎందుకంటే ఇది ఎంటైర్ గా ఈ ఫిలిం మొత్తం ఐమాక్స్ లో షూట్ చేశారు. ఐమాక్స్ లో షూట్ చేయాలంటే ఒక్కొక్క నిమిషానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా? ఒక్కొక్క రోజు తీసుకొచ్చి దాన్ని మీరు షూటింగ్ చేయాలంటే ఎంత రేట్ ఉంటుందో తెలుసా? దాదాపు $3,000 నుంచి గంటకు పే చేయాల్సి వస్తుంది ఆ ఎక్విప్మెంట్స్ షూటింగ్ చేయాలంటే. ఒక్క ఫుటేజ్ జస్ట్ 5 seconds ఫుటేజ్ షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రెండర్ చేయడానికి దాదాపు $1,500 ఖర్చు పెట్టాలి. ఇలాగా ఎన్ని షాట్లు ఉంటాయి, ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, 5 seconds అక్కడ మూవీ మినిమం ఒక 3 hours ఉంటుంది. ఆ 5 seconds 3 hours ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అలాంటి మూవీ వస్తుంది అర్థం. వీళ్ళు ఈజీగా ఏ షాట్లు అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. చూసే విధంగా చూస్తే అంత బానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీని అనుకున్న పిఆర్ ఎవరో మాట్లాడుకుందాం.